రాష్ట్ర అభివృద్ది గురించి ఆలోచించిన ఒకే ఒక్కడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పారు షర్మిల. చంద్రబాబు, కిరణ్ ఇద్దరే అన్నారు. రాజన్న రాజ్యంలో ప్రతి ఎకరాకు నీరు అన్నారు షర్మిల. జగనన్న అధికారంలోకి వస్తే రాజన్న ప్రతి కలను నెరవేరుస్తారని చెప్పారు. ₹1 కూడా ఛార్జీలు పెంచకుండా ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత వైఎస్ఆర్దని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నూతకిలో మాట్లాడిన షర్మిల, జగనన్న వస్తే వృద్ధులకు, వితంతువులకు పింఛన్ ₹700 అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉందని షర్మిల చెప్పారు. ప్రజల గురించి ఆలోచించిన నేత వైఎస్ఆర్ అన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి పనిచేసేవారు, లేకపోతే అంతకు ముందునే చంద్రబాబు నాయుడు గారు పనిచేసే రకం ఆయన కాదు, ఈయన కాదు. మధ్యలో ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే మన రాష్ట్రము. మధ్యలో మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మన రాష్ట్రం సుభిక్షంగా ఉండింది. వైఎస్ఆర్ హయాంలో ₹1 కూడా ఛార్జీలు పెంచలేదన్నారు. ₹1 కూడా ఛార్జీలు పెంచకుండానే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏ ఛార్జీలు పెంచకుండానే, ఏ పన్నులు విధించకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆరోగ్యశ్రీ చేశారు, ఫీజు రీయింబర్స్మెంట్ చేశారు, కూయి అని వచ్చే 108, 104 చేశారు. ఇలా ఎన్నో చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ మనసు లేదు. ఏకంగా అన్ని ఛార్జీలను పెంచేసింది. ఆర్టీసీ పెరిగిపోయింది, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. ఏకంగా కరెంటు బిల్లులైతే ₹32,000 కోట్ల జనం నెత్తిన మోపి వారి రక్తం పిండేనే సరే వసూలు చేయాలనుకుంటుంది ఈ సంవత్సరాలు. రాష్ట్రం ఎవరి చేతిలో అయితే బాగుంటుందో ఆలోచించాలన్నారు షర్మిల. రాజన్న రాజ్యం వచ్చిన రోజున సమస్యలు ఉండవన్నారు. వీళ్ళిద్దరికీ ఏమీ తేడా లేదు. మీరు ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే విషయం, మన రాష్ట్రం ఎవరి చేతిలో అయితే బాగుంటుంది, మన రాష్ట్ర ప్రజలైతేనేమి, మన గ్రామాలైతేనేమి, మన కుటుంబాలైతేనేమి, ఒక రాజశేఖర రెడ్డి గారు వారసుడు జగనన్న ముఖ్యమంత్రి అయితే తప్ప, జగనన్న ముఖ్యమంత్రి అయితే తప్ప మన రాష్ట్రానికి అభివృద్ధి ఉండదు. సమయం వచ్చినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి, అంటే తెలుగుదేశంకు, ఈ కాంగ్రెస్ కి గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము తప్పకుండా వస్తుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న రాజన్న ప్రతి ఆశయాన్ని నెరవేరుస్తాడు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న రాజన్న కళ జగనన్న నెరవేరుస్తాడు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కోసం జగనన్న ₹3,000 కోట్లతో స్థిరీకరణ ఫండ్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. వికలాంగులకు ₹1,000 పెన్షన్ అందుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ను బలపర్చాలని షర్మిల ప్రజలు